ప్రేమ స్వరూపుడవగు మా కన్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి బైబిల్ తరగతిలో భాగంగా మా ఆత్మలకు అవసరమైన మాటలు ఆలోచిస్తుండగా మీరే తోడుగా ఉండండి. మీరు రాయించి ఇచ్చిన ఈ గ్రంథంలో ఎంత గొప్ప విషయాలు రాయబడి ఉన్నవో, ముఖ్యంగా శత్రువును ఎలా జయించాలో అన్న విషయాన్ని మాకు ఈ వాక్యం నుంచి ఆలోచిస్తుండగా తోడుగా ఉండమని, ఈ తరగతి చివరి వరకు మీ కృపను, మీ సహాయమును, మీ సన్నిధిని మాతో ఉంచుమని ప్రాధేయపడతాం. చెబుతున్న నాకును సందర్భానుసారమైన సమయోచితమైన జ్ఞానమును, అర్థం చేయించగలిగే వివేకమును, వింటున్న మీ పిల్లలకును గ్రహించి వాటి ప్రకారం నడవగలిగే జ్ఞానమును, జీవితాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పోయిన గురువారం ఏం పాఠం నేర్చుకున్నామో ఎవరికైనా గుర్తుందా? సాతాను గురించి మనం నేర్చుకున్నాం. సాతాను ఆ వచనం చదివి ముందుకెళ్దాం. హబక్కూకు మొదటి అధ్యాయము, హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము. వాడు గాలము వేసి 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి. ఎవరు? సాతాను గాలము వేశాడంట. మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఇంకా ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు అంటే వాని దగ్గరికి వచ్చేసాం మనం. ఇంకా ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని అంటే పట్టుకున్నాడు. వలతో చేపను ఎలా పట్టుకుంటారో, గాలంతో చేపను ఎలా పట్టుకుంటాడో, ఉరి ఒగ్గి ఒక జంతువుని ఎలా పట్టుకుంటారో అలా పట్టుకొని ఏం చేస్తున్నాడంట? సంతోషపడి గంతులు వేయుచున్నాడు. గంతులు వేస్తున్నాడంట. దీని గురించి అసలు వాడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, బాగానే ఉంది. అయితే మన దగ్గరికి ఎప్పుడు వస్తాడు? వాక్యం దగ్గరికి వచ్చిన మన దగ్గరికి ఎప్పుడు వస్తాడు? వాక్యం దగ్గర కూర్చొని నేర్చుకుంటున్న మన దగ్గరికి ఎప్పుడు వస్తాడు? వాక్యం చదవాలనుకుంటున్న మన దగ్గరికి ఎప్పుడు వస్తాడు? ఈ మాటలు ఆలోచిద్దాం. ఈ మాటలు అర్థం అవటానికి యేసుక్రీస్తు వారు వచ్చి తన జీవితంలో జరిగిన ఒక సంఘటన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయించాడు. ఆ మాట చూద్దాము. లూకాసు వార్త 4వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము మొదటి వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు. ఈ మాట అండర్లైన్ చేసుకుంటే, యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణుడైపోయినాడు. అంటే పరిశుద్ధాత్మ బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుని పని విషయమై సిద్ధపడ్డాడు. ఇంకా పూర్తిగా 30 సంవత్సరాల వరకు నజరేతులో తల్లిదండ్రుల దగ్గర వారికి లోబడి ఉన్నట్టుగా మనకు కనపడుతుంది బైబిల్లో. తర్వాత వయసు వచ్చిన తర్వాత 30 సంవత్సరాలకు బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణుడైపోయిన తర్వాత యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు
అంటే యోర్దాను నదిలోనే ఆయనకు బాప్తిసం ఇవ్వటం జరిగింది, బాప్తిసం ఇచ్చి యోహాను గారు. 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి, ఆ 40 దినములు అపవాది చేత శోధింపబడుచుండెను. అంటే ఒక దేవుని పని ముందు పెట్టుకున్న తర్వాత, లేదా దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చొని చదువుకుందాము, నేర్చుకుందాము, వాక్యం విందాము, ప్రార్థన చేసుకుందాము అనుకున్న తర్వాత వాడు ఎంటర్ అవుతాడు. గమనించండి, అదే అక్కడ రాయబడింది. అపవాది చేత 40 దినములు అరణ్యంలో పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాడు. అపవాది చేత ఆ 40 దినాలు శోధింపబడుచుండెను. వీడు ఏం చేస్తాడు? 13వ వచనానికి వచ్చేయండి డైరెక్ట్. ఆ మధ్యలో శోధన జరిగింది. అంటే ఆహారాన్ని చూపించి, ఆహారం ఆకలిగా ఉన్నప్పుడు రాళ్ళు రొట్టెలుగా చేసుకోవాలి. అంటే నీ పరిస్థితి బాగలేదు కదా, భోజనం లేదు, తినటానికి తిండి లేదు, అరణ్యంలో ఉన్నావు, నువ్వు ఎలా తింటావు, కాబట్టి నువ్వు ఇది చేయి, అలాంటి ఆలోచనలు పుట్టిస్తాడు. మనకెలాగా తినటానికి తిండి లేదు, లేదా ఏదైనా కష్టాలు, అప్పులు ఇవన్నీ ఉన్నాయనుకో, నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అని మనకు కూడా పుట్టిస్తాడు. అలాగే ఇంకొకటి ఏం చేస్తాడంటే, వాక్యాన్ని చూపించి కూడా మోసం చేస్తాడు. అది కూడా ఉంటుంది అక్కడ. నువ్వు పైనుంచి కిందికి దుమ్ముకు, వాక్యంలో రాయబడింది కదా, ఇలా చేస్తే నీ పాదం, వాక్యంలో రాయబడి ఉంది, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వారు వచ్చి నిన్ను చేతులతో పట్టుకుంటారని ఉంది కదా. కాబట్టి అయినప్పటికీ అంటే ఇవన్నీ మనకు తెలుసు. అంటే ఇంకొకటి ఏమన్నాడు, ఫైనల్గా అధికారాన్ని చూపిస్తాడు. అంటే మనం ఉన్న స్థితి నుంచి ఇంకొక పెద్ద పొజిషన్ని ఇస్తాడు. ఎలాగా? మన దగ్గరికి ఎవరైనా వచ్చి, మీరు బాగా బైబిల్ చదువుతున్నారండి, బైబిల్ బాగా చెప్తున్నారండి, మీరు చాలా బాగా చెప్తారండి, వాక్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వచ్చి ఎలా వస్తారు తెలుసా, ఇలాంటి వాక్యం మేము ఎప్పుడు వినలేదండి, అసలు మీరు చాలా గొప్పవాళ్ళండి. అంటే ఇది వెరైటీగా ఎలా ఉంటుందంటే, అది మెచ్చుకుంటున్నట్టుగా ఉంటూనే దయ్యం మనల్ని ట్రాప్లోకి తీసుకెళ్తుంటుంది. ఎలాగా? చిక్కించుకోవటానికి. అప్పుడు మనం ఏమైపోతామంటే హెచ్చిపోతూ ఉంటాం. బాగా ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు, మనం బాగా బైబిల్ చదువుతున్నాం ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకున్నాం ఉన్నప్పుడు, మనల్ని మంచిగా ఉన్నారన్నట్టుగా చెప్తున్నప్పుడు తెలియకుండానే మనలో ఒక రకమైన హెచ్చింపు, లేదా నేను గొప్పదాన్ని అని అనిపిస్తుంటుంది. అక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కూడా ఏమన్నాడు తెలుసా, నీవు నాకు ముక్కితే చాలు, ఈ లోకముల అధికారము, దాని మహిమ అంతా నీకు ఇస్తాను అని. అంటే ఆకలి, మన అవసరతను వాడు, లేదా మన అక్కరను వాడు ఏదో చూయించి వాని వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తాడు. మన కష్టకాలాన్ని, మన పరిస్థితులను చూయించి వాడి వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తాడు, ఏదో ఒక తప్పు మార్గంలోకి మనల్ని తీసుకెళ్ళి. ఇవన్నీ శోధనలుగా చెప్పబడుతూ కింద ఒక మాట చూడు, 13వ వచనం, లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి, అంటే ప్రతి శోధనను ముగించి అంటే పైన 3 మాత్రమే రాయబడ్డాయి. ప్రతి శోధన అంటే ఎన్ని శోధనలు అయితే ఉన్నాయో ప్రతి శోధనను ముగించి ఏం చేసింది, కొంతకాలము ఆయనను విడిచిపోయెను. వాడు ఎప్పుడు విడిచిపోతాడు తెలుసా, ఎన్నో శోధనలు పెడుతుంటుంది, శరీరం ఇబ్బంది పెడుతుంటుంది, ఏదో ఒక విచిత్రమైన ఆలోచనలు మనలో పుట్టిస్తుంటుంది. నీకు ఈ కష్టం వచ్చింది కదా, నువ్వు అది చేయి, దాని నుంచి తప్పించుకోవాలంటే. నీకు కష్టం వచ్చింది కదా, రోజు బైబిల్ చదువుకుంటున్నావు, ఈరోజు ఏం చదువుతావులే. రోజు ప్రార్థన చేస్తున్నావు, ఈరోజు ఏం ప్రార్థన చేస్తావులే. రోజు దేవుని సన్నిధికి పోతున్నావు, వాక్యం వింటున్నావు, బాగానే ఉంది. ప్రతి ఆదివారం వెళ్తున్నావు, గురువారం వెళ్తున్నావు. ఈరోజు ఒక్కరోజు పోకుంటే ఏమవుతుంది? ఏం కాదు కదా. ఇలాగా మనల్ని దేవుని సన్నిధికి దూరం చేయటము, వాక్యాన్ని చదవనీయకుండా చేయటము, వాక్యాన్ని ఆలోచింపనీయకుండా చేయటము, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి.
మనల్ని ఏదో ఒక విధంగా వాక్యములో నుంచి వాక్యాన్ని సరిగా ఆలోచించనీయకుండా మనసును పక్కకు తిప్పడమే వాని పని. ఇలా జరుగుతున్నప్పుడు మనం వానికి అవకాశం ఇవ్వకుండా మనము నేను దేవుని పని చేయాలి అనుకొని మనం హృదయంలో నిర్ణయం తీసుకొని ఎంత కష్టం వచ్చినా పని చేయడానికి వెళ్ళిపోతున్నాం. ఎంత కష్టం వచ్చినా బైబిల్ చదవటం మానటంలే. ఎంత కష్టం వచ్చినా దేవుని వాక్యాన్ని అనుసరించటం మానటంలే. ఇంకా ఎంత కష్టం వచ్చినా దేవుని సన్నిధికి వెళ్ళటం మానటంలే. ఎంత కష్టం వచ్చినా దేవుని పని చేయాలన్న ఆలోచనను మానకుండా ముందుకెళ్తున్నాం అనుకో. అలాంటి నిర్ణయాలు తీసుకొని మనం దేవుని సహాయాన్ని కోరి వెళ్తున్నాం అనుకో, వాడికి విసుగొచ్చేసి ఏం చేస్తాడు తెలుసా, అప్పటికి కొంతకాలం వాడిని విడిచి ఏమనింది ఆ మాట, కొంతకాలము ప్రతి శోధనను ముగించి. మనం ఎలా ఉంటాము, ఏదైనా ఒక దేవుని పని అనుకున్న తర్వాత మధ్యలో ఆపేస్తాం మనం, అంతేనా? కానీ అదేంటి, ఏదో దేవుని పనిని సంపూర్ణంగా యేసుక్రీస్తు వారు ముగించినట్లుగా ఇది చూడండి, ప్రతి శోధనను ముగించి 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 ఏం చేస్తుంది, కొంతకాలం ఆయనను విడిచిపోయాను. కొంతకాలం విడిచిపోయింది అంటే వాడు మన దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి శోధనను ముగించేంత వరకు వాడు పోడు. ఇది అండర్లైన్ చేసుకోవాలి, ఇది మనం గ్రహించాలి ఇక్కడ ఈ మాటలో. మరి ముగించిన తర్వాత వీడు ఆది కాండములో హవ్వ ఆదాముల దగ్గర నుంచి ప్రతి ఒక్కరితో మొదలెట్టాడు వీడాట. ఏంటి, పట్టుకోవటము, చిక్కించుకోవటం, గంతులేయటం. అసలు అది చూడండి ఎంత భయంకరంగా ఉందో. చిన్నపిల్లాడు గంతులు వేసినట్టు చాక్లెట్లు దొరకగానే లేకపోతే ఏదో దొరకగానే గంతులు వేస్తున్నాడంట. అంటే వీడు దొరకడు అనుకున్నా, ఈమె దొరకదు అనుకున్నా, దొరికేసిందని గంతులు వేస్తున్నాడంట. గమనించండి, ఇలాగ దొరికేసిన తర్వాత వాడు గంతులు వేస్తున్నప్పుడు మనము పని కోసం, ఆ పని ఏదైతే మనం దేవుని పని అనుకున్నామో దానికోసం ఎన్ని కష్టాలు వచ్చినా హృదయంలో నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు వాడు కొంతకాలం ఏం చేస్తాడంటే, ఎంత ట్రై చేసినా దొరకట్లేదు, పని మానట్లేదు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, అస్సలు ఇంట్లో సమాధానం లేదు, ఇంట్లో సరైన తిండి లేదు, అన్నీ దెబ్బతీస్తున్నా, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నా, అన్నీ దెబ్బతీస్తున్నా, అయినా కూడా లొంగట్లేదే అని ఏం చేస్తుంది తెలుసా, కొంతకాలం విడిచి వెళ్ళిపోతుంది. దీని గురించి, వీడి యొక్క అప్రోచ్ని గురించి, లేకపోతే వీడి యొక్క ఆగమనాన్ని గురించి, వీడు ఎలా మట్టు పెడతాడు, ఎవరిని మొట్టమొదటి టార్గెట్ చేస్తాడు అన్న విషయాన్ని దేవుడు ప్రారంభంలోనే ఒక విషయాన్ని చెప్పాడు. చూద్దాం ఆ మాట కూడా. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును, దేవుడు సర్పంతో చెప్తున్నాడు, నీకును స్త్రీకిని. అంటే మొట్టమొదట వైరం ఎక్కడ మొదలైతే తెలుసా, అపవాదికి స్త్రీకి. అంటే పురుషుడు దేవుని పోలికైనప్పుడు పురుషుని దగ్గరికి వచ్చినా పడకపోతే నెక్స్ట్ వెంటనే పురుషుడు జయించినప్పటికీ ఎక్కడికి వస్తాడు, మొట్టమొదట అదే కీ పాయింట్ చెప్తున్నాడు అక్కడ, నీకును స్త్రీకిని. అంటే నీకును స్త్రీకిని స్త్రీ దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఎందుకు మీరు గమనించండి బాగా, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కానీ డిస్కవరీ ఛానల్లో జింకల మందలు, బాగా అడవి దున్నలు, ఇవన్నీ మందలుగా మేస్తుంటాయి. మేసేటప్పుడు దూరం నుంచి ఒక చిరుతపులి కానీ ఒక సింహం కానీ మాట వేసి తదేకంగా ఆ మందను గమనిస్తూనే ఉంటుంది. గమనించేటప్పుడు ఆ మందలో ఏదైనా కుంటిదిగా ఉన్నా, వీక్గా బలహీనంగా ఉన్నా దాన్ని గమనిస్తుంది ఫస్ట్. అంటే అది ఇటువైపు ఏదైనా జంతువు వస్తే ఇటువైపు వెళ్ళిపోతుంది, ఇటువైపు నుంచి వస్తే ఎటువైపు వెళ్ళిపోతుంది, ఏంటి అది బాగా జాగ్రత్తగా గమనిస్తుంది ఫస్ట్ దూరంగా కూర్చొని. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, బాగా చూసి 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 ఎన్నుకున్న తర్వాత ఎంత బలమైనది కనపడినా దాని మీదికి వెళ్ళదు, కానీ దానినే టార్గెట్ చేసి దాన్నే వెంటాడి దానినే పట్టుకుంటుంది. గమనించారా? అంటే మందలో బలహీనమైన దాన్ని ఎలా అయితే పట్టుకుంటుందో
కుటుంబములో బలహీనమైన వాళ్ళుగా ఎవరున్నారు? స్త్రీలు ఉంటారు. కాబట్టి స్త్రీలను టార్గెట్ చేస్తుందన్న విషయాన్ని ఆదికాండం 3:15లోనే చెప్పేశాడు. చూడండి ఏమన్నాడు? నీకును స్త్రీకిని. ఆ మాట చూడండి ఎంత భయంకరంగా ఉందో. నీకును స్త్రీకిని అన్నాడు ఫస్ట్. తర్వాత నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అంటే మొట్టమొదట కుటుంబానికి ఆయువు పట్టుగా ఉన్న స్త్రీ, గృహ పరిపాలన జరిగించే స్త్రీని పడుతుంది ఫస్ట్. పట్టిన తర్వాత పిల్లలను పడుతుంది. ఆ తర్వాత ఇక ఆమె మాట ఎవరు వింటారో వాళ్ళని పట్టేయాలని ట్రై చేస్తుంటుంది. అంటే ఆదామును కొట్టింది హవ్వ ద్వారా, తర్వాత కయ్యూను దెబ్బతిన్నాడు. అలా కొడుతూ 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 ఎంతమందిని? నోవాహు జలప్రలయం వచ్చే లోపల మొత్తం అందరినీ కొట్టి పడేసింది. అలాగా ఆదికాండం మొదలుకొని అందరినీ కొట్టడానికి అది ప్రయత్నిస్తూ వాళ్ళందరితో పరిగెడతానే ఉంది. పరిగెట్టి పరిగెట్టి పట్టుకుంటుంది. ప్రతి శోధనను ముగించేంత వరకు, మనిషిని పట్టుకునేంత వరకు వదలకుండా వెళ్ళిపోతూనే ఉంది. మోషేతో పరిగెట్టింది, దావీదు గారితో పరిగెత్తింది. ఏదో ఒక విషయంలో దొరుకుతారని చెప్పేసి అందరూ దొరికిపోయినారు. ఒక్క టైంలో అయినా దొరికిపోతా వచ్చినారు. చివరికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దొరకలేదు. అందుకే ఆయన జీవితంలో ఒక అద్భుతమైన సంఘటనను మనం చూసి ఆయన ఎలాగా దీన్ని జయించాడు అన్న విషయం మనకు అర్థమైతే మనకు విషయం అర్థమైపోతుంది. 30వ ఏట బాప్తిసం తీసుకొని ప్రతిశోధనను ముగించిన తర్వాత కొంతకాలం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఎప్పుడైనా వచ్చిందా యేసుక్రీస్తు వారి దగ్గరికి? లేదా మధ్యలో ఎప్పుడు వచ్చింది, ఏం జరిగింది, వీటన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్దాం. ఇది మనకు తెలిసిందనుకోండి, వాడు ఎలా వస్తాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎలాగా? దేవుని ఇష్టానుసారంగా మనం నడుద్దాం అనుకున్నప్పుడే వాడు ఎంటర్ అవుతాడు. ఒక పని పెట్టుకున్నప్పుడే వాడు ఎంటర్ అవుతాడు. అప్పుడే మనల్ని వాడు ఏదో ఒక విధంగా కింద పడేయడానికి ట్రై చేస్తాడు. జాగ్రత్తగా గమనించండి. ఎంత భయంకరమైనదంటే ఈ పాఠం ఎంత అవసరమో వాడికి అర్థమైంది. కాబట్టి ఈ పాఠం వినటానికి చాలా మందిని రానియకుండా ఆపేసింది. వచ్చిన మనల్ని కూడా ఆలోచనలను ఏదో ఒక విధంగా తిప్పేయాలని ట్రై చేస్తుంది. ఎలా తెలుసా? వాడు కాసు కూర్చోంటాడు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారి దగ్గరే ఉన్నాడు మరి 3.5 సంవత్సరాలు. మరి వాని హృదయంలో ఎప్పుడు ఆలోచన పుట్టించింది? వాక్యం వింటానే ఉన్నాడు కానీ ఎప్పుడు ఆలోచన పుట్టించింది? అంటే మనలో కూడా ఇంకా విచిత్రం ఏంటంటే, మనం వాక్యం వింటే వాడు పక్కనే కూర్చోంటాడు. ఏదో ఒక విధంగా ఆలోచన పుట్టించాలి. చూద్దాం. ఏదో ఒక విధంగా వాడు మనల్ని దెబ్బతీయాల. ఇందాక మనము యేసుక్రీస్తు వారు పని మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు వాడు ఎంటర్ అయ్యి ప్రతి శోధనను కలిగించాడు. దాన్ని ముగించి యేసుక్రీస్తు పడకపోతే ఇంకా విసుగు చెంది వెళ్ళిపోయినాడని మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు చివరి సిలువ వేయబట్టానికి ముందు రోజు ఒక మాట అన్నాడండి. ఆ మాటను చూద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. ఆ మాట నిజంగా మనిషి చివరి దినానికి వచ్చే లోపల ఆ మాటను అనగలగాలి. అప్పుడే మనము దాన్ని జయించినట్లు మనకు ఒక సింపుల్ సూచన. ఆ మాటను తగినట్లుగా మనం ఆ స్థితికి వెళ్ళగలిగితే సూచన. యోహాను సువార్త 15వ అధ్యాయము 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. 14 క్షమించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. క్షమించాలి, యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. ఈ మాట చూడండి. యేసుక్రీస్తు చివరికి వచ్చే లోపల సమాజం అంతటికీ బోధ చేసి
ఇంకా అంతా కంప్లీట్ చేశాడు, ప్రతి పనిని ముగించాడు. శిష్యులకు మాత్రము చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 12, 13, 14, 15, 16, 17, 18 ఈ అధ్యాయాలన్నీ శిష్యులతో గడుపుతున్న క్షణాలు అవి. చాలా విషయాలు చెప్తాడు. అప్పుడు విస్తరించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాడు ఎంటర్ అయిపోతున్నాడు. గమనిస్తున్నారా? గమనిస్తూ ఒక మాట అంటున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు, ఇకను మీతో విస్తరించి మాట్లాడనంటే అంతవరకు విస్తరించి మాట్లాడాడు యేసుక్రీస్తు వారు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు అన్నాడు. చూసారా? అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత 40 దినాలు అపవాది శోధించుతూనే ఉంది. ప్రతి విధమైన శోధనను ముగించి వెళ్ళిపోయింది విశ్రాంతి కోసం. అయితే యేసుక్రీస్తు సిలువ వేయబడటానికి ముందు రోజు మాత్రం వాడు వస్తుంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? వానితో నాకు సంబంధం ఏమీ లేదంటున్నాడు. అంటే ఇప్పుడు ఇది అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఏదైనా ఒక క్రికెట్ పోటీ కానీ, లేకపోతే ఫుట్బాల్ పోటీ కానీ, లేకపోతే ఏదైనా పోటీ ఉందనుకో, ఒకడు పోటీలో ఉన్నవాడు తన ప్రత్యర్థి మీద జయించిన తర్వాత మళ్ళీ వాడితో కలపడి పోట్లాడటం ఉండదు. కొన్ని రౌండ్స్ ఉంటాయి. ఆ రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తిగా జయించేశాడు అని డిక్లరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఓడిపోయిన వ్యక్తితో పోటీ ఉండదు. ఇది ఎలాగో యేసుక్రీస్తు వారు సిలువ వేయబడటానికి ముందు దినానికంతా ఇంకా వాడితో నాకు సంబంధం ఏమీ లేదు, నేను జయించేశాను అని చెప్పేస్తున్నాడు సాతాన్ని. మరి మధ్యలో బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రతి శోధనను ముగించి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. వాడు వస్తే ఎప్పుడు వచ్చాడు, ఏంటి అన్న విషయాలు చూద్దాం జాగ్రత్తగా. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చూడండి. మత్తయి సువార్త అంటే మనం దేవుని పనిలో పరిగెత్తుతూ దేవుని పనిలో ముందుకెళ్తూ ఉంటే వాడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని దాటి ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంటాడు. గమనించండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చూడండి. అయితే ఆయన 16వ అధ్యాయము 23వ వచనం. అయితే ఆయన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, పేతురు వైపు తిరిగి పేతురు అంటంలే, ఏమంటున్నాడు? సాతానా నా వెనుకకు పొమ్ము. ఏమన్నాడు? పేతురు గారు ఎక్కడున్నాడు? ఆయన దగ్గరే ఉన్నాడు, ఆయన పక్కనే ఉన్నాడు, ఆయనతోనే ఉన్నాడు. పేతురు గారు ఎవరు? 16:23 చదివాం కదా. అస్సలు 16:19కి వెళ్ళిపోదాం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను అని చెప్పాడు. ఇంకా నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని చెప్పేసినాడు. చెప్పగానే ఇంత గొప్ప అధికారము పరలోక రాజ్యం తాళపు చెవులు పొందిన పేతురు గారు ని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకు? ఆ టైంలో పేతురు గారు దాన్ని పొందుకున్న తర్వాత కాస్త వీక్ అయినాడు. ఎంటర్ అయిపోయింది లోపలికి పోయి ఈయనేమన్నాడు? 21 అప్పటి నుండి యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినముట లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఏంది పేతురు చెయ్యి పట్టుకున్నాడని మనం అనుకుంటాం. అక్కడ చూస్తే చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. ఏంది? సాతాను వచ్చి పేతురులోకి వచ్చి పేతురు పోయి యేసుక్రీస్తు చెయ్యి పట్టుకున్నాడంట. పట్టుకొని ఏం చేస్తున్నాడు? ప్రభువా
అది నీకు దూరమగునుగాక. నిన్ను హింసలు పెట్టడం ఏంది, నువ్వు చచ్చిపోవటం ఏంది, అసలు నీకు అది దూరమగునుగాక. అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. వచ్చిందా? కొంతకాలం మాత్రం ప్రతి విధమైన శోధనను ముగించి వెళ్ళిపోయింది. మొట్టమొదట బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకా పడటం లేదు, కొంచెం గ్యాప్ ఇద్దామని వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఏం చేసింది? యేసుక్రీస్తు వారి చెయ్యిని పట్టుకుందంట. పేతురులోకి వచ్చి పట్టుకొని ఏమంది? నీకు దూరమగును గాక, అంటే నువ్వు చావటము, హింసలు పొందటం అది దూరమగును గాక, అది నీకు ఎన్నడూ కలుగదని ఆయన్ను గద్దింపసాగాను. అంటే ఎప్పుడు గద్దిస్తుంది ఇది? ఎప్పుడు ఈ పని చేస్తుంది? పేతురు వీక్గా ఉన్నాడు, బాగుంది. ఎప్పుడు ఈ పని చేస్తుంది? శిష్యులకు చెప్తున్నాడు ఏమని? తన మరణ సమాధి పునరుత్థానాల గురించి, తాను పొందే శ్రమల గురించి బోధిస్తున్నాడు. అవునా? తెలియజేయ మొదలు పెట్టక, అంటే వాక్యం చెప్పేటప్పుడే వచ్చేసి ఏం చేస్తుంది? యేసుక్రీస్తు అంతటి వాడిని చేయబట్టుకుందంటే వాక్యం వింటా మనం దేవుని సన్నిధిలో కూర్చుంటే మన దగ్గరికి రాదా? ఖచ్చితంగా వస్తుంది. బైబిల్ చదువుకుంటా మనం ఉంటే మన దగ్గరికి రాదా? మనం ఇది ఎలా ఉంటుంది తెలుసా? వాక్యం పెట్టుకుందామని టీవీ ఆన్ చేస్తాం. టీవీ ఆన్ చేస్తానే టీవీలో ఏదో చూడాలనిపిస్తుంది. వాక్యం విందామని యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తానే ఏదో మనం చూసేస్తాం. ఇలాగే వాడు ఎంటర్ అవుతాడు. ఇంకా చూడండి ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? సాతానా నా వెనుకకు పొమ్ము. అంటే యేసుక్రీస్తు వారి ముందుకెళ్ళిందా, ఇది వెనక్కుందా? సాతానా నా వెనుకకు పొమ్ము అంటున్నాడంటే ముందు యేసుక్రీస్తుని క్రాస్ చేసి ముందుకెళ్ళిందా లేదా? వెళ్ళింది. అంటే అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు అంతటి మహానుభావుణ్ణి అంత పరిశుద్ధంగా బతుకుతుంటే ఆయననే క్రాస్ చేసి ముందుకెళ్తుందంటే ఇంకా మనం ఎక్కడుంటామో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు వెంటనే పట్టేసినాడు ఆయన కాబట్టి పట్టేసినాడు. మనము పేతురు నా మీద ఎంత ప్రేమ, నేను కష్టపడుతున్నా, నేను బాధపడుతున్నానని ఇంత కష్టపడతంటే నువ్వు నాకు దూరం కవునుగాక, అది నీకు ఎన్నటి కలగదని చెప్పేసి ఇంత గట్టిగా చెప్తున్నావేంటి, నేను ఎంత ప్రేమ అన్నాడా? ఆయన ఏమన్నాడో కింద మాట ఉంది చూడండి. అంటే అపవాదిని పట్టుకోవటంలో మనం ఎంత మెలకువగా ఉండాలో ఇక్కడ విషయం చెప్తున్నాడు చూడండి. నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. అంటే ఈయన ఏమనుకుంటున్నాడు? నేను ఖచ్చితంగా నా తండ్రి సెలవిచ్చినట్లుగా ప్రజలందరి కోసం బలైపోవాలి, అదే దానికోసమే నేను ఈ భూమి మీదకి వచ్చినాను. హింసలు పొందినా, శ్రమలు పెట్టినా, ఏమి చేసినా నేను చచ్చిపోయి తిరిగి లేస్తాను అన్న విషయాన్ని దృఢపరుచుకున్నవాడుగా యేసుక్రీస్తు కనపడుతూ ఈయనేమంటున్నాడు? అది నీకు ఎన్నడూ కలగదనగానే నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని ఇంకొక మాట చెప్పాడు చూడండి. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావు అని పేతురుతో చెప్పాను. ఆ మాట అంటే మన చుట్టూ దేవుని సంగతులు ఆలోచింపకుండా మనుషుల సంగతులను ముందు పెట్టి మనం అనుకున్న దేవుని పనిని కానీయకుండా చేస్తుంది. ఉదాహరణ అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ, ఏదో ఒక విధంగా బైబిల్ చదువుకుందాం అనుకున్న తర్వాత అప్పుడే ఎవరో ఒకరు వచ్చేస్తారు. అతనికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్పి వచ్చేద్దాంలే అనుకుంటాం. కానీ వచ్చినవాడు చిటపటలాడుతూ వచ్చేసి ఏదో ఒక విధంగా మనల్ని రెచ్చగొట్టి మనం దాంట్లో కలిసిపోయేలాగా లేదా వాళ్ళతో కంటిన్యూగా మాట్లాడేలాగా చేసేస్తాడు. అంటే వాడి గోల్ ఏంటి? నువ్వు బాగా బైబిల్ చదువుదాం అనుకున్నప్పుడే వాడు వస్తాడు, నువ్వు బాగా ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడే వస్తాడు, నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుందామన్నప్పుడే వస్తాడు వాడు, నువ్వు దేవుని పని కదిలేటప్పుడే నేను కారణంగా చూపిస్తాడు. అభ్యంతర కారణంగా చూపించడంలో ఏం చూపిస్తాడు? మనుషుల సంగతులను తలంచి దేవుని పని ముందుకెళ్లకుండా ఆపేయటానికి వస్తాడు వాడు. అది పట్టుకోవాలి. యేసుక్రీస్తు కాబట్టి పట్టుకున్నాడు. మరి
శిష్యులందరి దగ్గరికి వచ్చాడా లేదా అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పాడు. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము. అసలు వాళ్ళని కోరుకున్నాడని లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 31. లూకాసు వార్త 22వ అధ్యాయము 31 చదువుదాం. సీమోను ఎందుకు 2 సార్లు అంటున్నాడు అంటే ఇది చాలా అటెన్షన్ సంబంధించింది. కోర్టుకి వెళ్ళిన తర్వాత ముద్దాయిని పిలిచేటప్పుడు 3 సార్లు పిలుస్తారు. ఎందుకు? ఇక్కడ 2 సార్లు పిలుస్తున్నాడు. ఎందుకు? ఒకసారి పిలిస్తే వినపడదని చెప్పేసి జాగ్రత్తగా చెప్తున్నాడు. ఎందుకు? సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను అని యేసుక్రీస్తు వారు అన్నాడు. అంటే పట్టి జల్లించాలని కోరుకుంటుంది. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని పట్టి జల్లించాలని కోరుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. మనం కూడా లోకంలో అందరిలాగా ఉండి ఆగిపోదామని అనుకోవడంలా మనం ఎలాగైనా సరే చచ్చిపోయేలోపు ఆయన మాటలను ప్రకటించి కొంతమందికి చెప్పి కొంతమందిని మార్చి నేను కూడా పరలోకానికి వెళ్ళాలనే ఆలోచనతోనే మనం ఉన్నాం కాబట్టి బైబిల్ పట్టుకొని. లేకపోతే మనకేమండి చెప్పండి? మనకేదో కలిగింది ఒక 10 10 20 ఇచ్చేసి దేవుని సన్నిధికి వెళ్ళేసి ఏదో ఒక చర్చికి వెళ్ళేసి కానుక సమర్పించేసి నాకు ఆ కష్టం ఉంది ఈ కష్టం ఉంది అని చెప్పుకొని ప్రార్థన చేసుకొని వచ్చేస్తే సరిపోద్ది కదా. కష్టపడి వేలకు వేలు పెట్టి సౌండ్ సిస్టమ్లు ఎందుకు, వేలకు వేలు పెట్టి దేవుని కార్యక్రమాలు జరిగించాలని చెప్పి ఎందుకు పెట్టడము? ఇవన్నీ చేయాల్సిన కారణం ఏంటి? మనకి ఎక్కడో కొద్దిగా అర్థమైంది. ఏమని? నేను చచ్చేలోపు ఏదో ఒక విధంగా పరలోకానికి వెళ్ళాలి అన్న భయము, ఆ మాటలు మనలో ఉన్నాయి కాబట్టి మనం ప్రయత్నిస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు వారి దగ్గరికి, నిజమైన వాక్యం దగ్గరికి, సత్యమైన వాక్యం దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని పట్టి జల్లించాలని కోరుకుంటుంది. యేసుక్రీస్తుతో ఉన్న వాళ్ళనే పట్టి జల్లించాలని కోరుకుంటుందంటే నిజంగా వాక్యం దగ్గరికి వచ్చి మనము దేవుని పని చేయాలనుకుంటున్నప్పుడు, దేవుడు చెప్పిన పనులు చేయాలనుకుంటున్నప్పుడు, మనల్ని మనం మార్చుకొని బ్రతకాలనుకుంటున్నప్పుడు మనల్ని పట్టుకోదా? ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి యేసుక్రీస్తు వారు. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమంటే ఈయనేమన్నాడు? 33 అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అన్నాడు. నేనేమనుకుంటున్నావు, ఈయనకి ఇంకా ఎలా ఉన్నాడు తెలుసా? మనం కూడా అప్పుడప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంటుంది మనకు. ఎలాగా? అసలు నేను ఎంత బాగా దేవుని కోసం బ్రతుకుతున్నా తెలుసా, అసలు నాకే 11 మందిని కాదని చెప్పి నాకే పరలోక రాజ్యం తాళపు చెవులు ఇచ్చినాడంటే నేను ఎంత గొప్పగా యేసుక్రీస్తు నా కట్టుకున్నా, నేనే సముద్రం మీద నడిచేసిన, నేనే ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తున్నా, ఆల్మోస్ట్ నేనే నెంబర్ 1గా కనపడుతున్నా కదా. నేనేమనుకుంటున్నారు ప్రభువా, నేను అసలు ఆ మాట చూడండి ఎలా ఉందో. అసలు ఏమంటున్నాడు అతడు? 33 ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్ను అసలు నువ్వు చెరలోనికి, తర్వాత మరణము తర్వాత చూద్దాం, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదు అని అలా చెప్పే వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానని. అంటే నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది, చాలా జైలుకి మరణము, నేను చచ్చిపోతే నాతో పాటు చావడానికి రావడం తర్వాత సంగతి, అసలు నేనే తెలియదని చెప్పి నువ్వు 3 సార్లు బొంకుతావు పేతురు, అంతవరకు కోడే కూయదు అన్నాడు. అంటే ఆలోచించండి మరి. ఇలాంటప్పుడు మనం ఎలాగ అసలు వాడిని జయించాలా? ఏంటి అసలు విషయం అంటే, అసలు చివరి వరకు వెంటాడుతూనే ఉంటుంది అది.
మనం అవకాశం ఇవ్వకుండా ఏ పని అనుకున్నామో ఇంకా ఆ పని విషయంలో దేవుని సంగతులనే ఆలోచించాలి తప్ప మనుషుల సంగతులను ఆలోచించేలాగా చేయటానికి వాడు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే ఇందాక చదివాం మనం. పేతురు, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకుండా ఉన్నావు అన్నాడు. ఇదే విధంగా ఇంకా 12 మంది గురించి ఈయన వేడుకోలేదు, పేతురు గారి గురించే వేడుకున్నాడు. కానీ ఈ 12 మందిలో నాశన పాత్రుడు ఒకడు ఉన్నాడు. వాడి దగ్గర ఏం జరిగిందో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము. 2వ వచనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడటానికి ముందు రోజు ప్రభురాత్రి భోజనం జరుగుతున్నప్పుడు ఇది. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను కనుక. ఎప్పుడు పుట్టించిందంట? ఇంతకు ముందే అంట. అది ఎప్పుడు పట్టించాలని అనుకుందంట? ఎప్పుడు పట్టించాలని అనుకుందంట? ఆ మాట మళ్ళీ చదువుదాం చూడండి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను కనుక అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు భోజనం చేసేటప్పుడు 12 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి ఈ టైంలో అప్పగించేసినాం అనుకో కరెక్ట్గా ఉంటుందని ముందు ఆలోచన పుట్టించిందంట. అంటే యేసుక్రీస్తు జనసమూహాల్లో ఉన్నప్పుడు పట్టిస్తే కుదరదు. ఎందుకంటే జనసమూహం అంతా ఆయన పక్షంగానే ఉంటారు. ఈ విషయాలన్నీ పోయి మాట్లాడాడు. ఎలాగో అప్పగింపవచ్చునో, ఎలాగూ అప్పగించవచ్చునో అనే విషయాలు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వచనాలన్నీ బైబిల్లో ఉంటాయి. ఎలాగూ అప్పగింపవచ్చునో అనే మాట ఉంటుంది బైబిల్లో. అంటే వీళ్ళు పట్టుకోవాలని ట్రై చేస్తున్నప్పుడు పోలీసుల్ని, అంటే సైనికులు పంపితే జనసమూహాలందరూ ఆయన మాటలకు లోబడటము, ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడకపోవటం, జనసమూహం ఆయన వెంట వెంబడిపోవటము, ఇదంతా చూసినప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఏమనుకున్నారు? అమ్మో, జనసమూహాల్లో ఉంటే పట్టుకుంటే కష్టం అనే విషయం ఆయనకు అర్థమైపోయింది వాళ్ళకు. అందుకు ఆ మాట వీడికి చెప్పగానే వీడేం చేసినాడు? ఆ మాట మళ్ళీ చదువుదాం. 13:2. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని. అంటే భోజనం చేసేటప్పుడు మాత్రం ఒంటరిగా దొరుకుతాడు ఈయన. ఎందుకు? జనసమూహం మధ్యలో ఉంటే ఈయన భోజనం చేయడానికి కూడా సమయం ఉండదు, కాబట్టి ఈయన ఎక్కడికి? అరణ్యానికి వెళ్తాడు, ఒంటరిగా అలసట తీర్చుకోవడానికి వెళ్తాడు. అలాంటి టైంలోనే ఈయన పట్టుకోవాలా అన్న విషయం వీడికి బాగా తెలుసు. అందుకు వారు భోజనం చేయుచుండగా, అంటే జనసమూహం లేనప్పుడే ఈయన భోజనం చేస్తాడు. ఎలాగా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సంఘటన తెలుసు మీకు, తీయనక్కర్లేదు. సమరయ స్త్రీ వచ్చినప్పుడు వాళ్ళు జనసమూహాలందరూ వస్తుంటారు, వీళ్ళు మాత్రం వేడుకుంటుంటారు భోజనం చేయమని. కానీ ఆయన మీకు తెలియని ఆహారం నాకుంది అంటాడు. అంటే జనసమూహాలు ఉన్నారంటే ఆయనకి ఎంత ఆకలి వేసినా కూడా భోజనం చేయడు. కాబట్టి ఈయన భోజనం ఎప్పుడైతే మొదలెడతాడో అప్పుడు పట్టించచ్చు అన్న విషయం వీడికి అర్థమైంది. అలాగున ఎలాగ అప్పగింపవచ్చునో అన్న విషయం వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు వచ్చినాడు. చూడండి, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను. అంటే వీడి సమయాన్ని కోసం ఎదురు చూస్తున్నాడు, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు అన్న విషయం కూడా బైబిల్లో రాయబడి ఉంటుంది. ఆలోచన పుట్టించింది. ఎలాగా? వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఎలాగ అప్పగించాలంటే నీకు ఎన్ని వెండి నాణాలు ఇస్తాడు? వాళ్ళు 30 వెండి నాణాలు కొలిసి ఇస్తా అన్నాడు. అంటే 30 వెండి నాణాలు. అబ్బో, ఈ సంచిలో వేసేది అప్పుడప్పుడు కొద్దిగా దొంగిలించడం ఎందుకు? ఒక్కసారి అప్పగించినానంటే 30 వెండి నాణాలు వచ్చినాయంటే వాళ్ళు ఉంటుంది, లాభం వస్తుందంటే బాగుంటుంది.
కష్టంగా ఉంది పరిస్థితి, సంచిలో వేస్తుండే దొరకట్లే నాకు. ఆల్రెడీ మగ్ధలేని మరియ తెచ్చి అచ్చ జటామాంసి అత్తరు పోసిన తర్వాత ఈ అత్తరు ఎందుకు ఈ అన్ని దేనారాలకు అమ్మేసి బీదలకు ఇవ్వాలని చెప్తే ఆ బీదలకు ఇవ్వాలంటే మళ్ళీ సంచిలోకి వస్తుంది. సంచిలోకి వచ్చిందంటే దీంట్లో నేను కొట్టేయచ్చు కొంత. చివరికి వాడు ఎంత భయంకరమైన స్థితి తెలుసా, ఆ అత్తరు మిగిలిన దాన్ని కూడా ఏదో ఒక విధంగా కొట్టేసి అమ్ముకుందామని ట్రై చేసినాడు. అందుకే ఈమెను పునరుత్థానం వరకు దీన్ని ఉంచుకొన నీయుడి అంటాడు. అంటే ఎంత ట్రై చేస్తానే కూడా అస్సలు దొరకటం లే. అదే 30 వెండి నాణ్యాలు ఇస్తా ఉన్నారు కాబట్టి భోజనం చేసేటప్పుడు దొరుకుతాడు అని చెప్పేసి వీడు ప్లాన్ వేసినాడు. అస్సలు విషయం ఏంటంటే వీడు ఏం చేసినాడు తెలుసా, 13వ అధ్యాయం జరిగింది కదా, తర్వాత చూడండి 13వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. చూడండి, వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను, అప్పుడు రాత్రి వేళ. ఎందుకు బయటికి వెళ్ళాడు? 13:2 ప్రకారంగా భోజనం చేసేటప్పుడు అప్పగించవచ్చు కాబట్టి పుచ్చుకొనిన వెంటనే బయటికి వెళ్ళినాడంటే మళ్ళీ లేట్ అయితే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో, భోజనం చేసేటప్పుడే పట్టుకోవాలి అని చెప్పేసి బయటికి వెళ్ళినాడు. బయటికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు వీడు వచ్చే టయానికి భోజనం చేసే దగ్గర ఏం లేడు. ఎక్కడున్నాడు? గెత్సమనే వనంలో ఉన్నాడు. కాబట్టి అక్కడికి వెళ్ళే లోపల ఏముంటుంది తెలుసా, గెత్సమనే వనము వాడికి తెలిసి ఉండేను గనుక వాడు సైనికులందరినీ వెంట పెట్టుకొని అక్కడికి వచ్చాడు అని రాయబడింది. అంటే భోజనం చేసిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రి ఈయన ఎక్కడికి వెళ్తాడన్న విషయం కూడా తెలుసు. అంటే భోజనం చేసే దగ్గర దొరకలేదు కాబట్టి మళ్ళా ఎక్కడికి వెళ్ళినాడు? గెత్సమనే వనానికి వెళ్ళాడు. అంటే దొరికేసినాడా వీడు? దొరికేసినాడు. యేసుక్రీస్తును పట్టుకోవటానికి, త్రోవ చూపటానికి వీడు ఎంతగా వెళ్ళిపోయినాడో చూడండి. అంటే ఈ విధంగానే మనము ఎక్కడన్నా మనుషుల సంగతులు ఆలోచించి దేవుణ్ణి కాదని, వాక్యాన్ని కాదని, ఇది తప్పని తెలిసినా దాన్ని కాదని పక్కకెళ్ళామా, వాడు మాత్రం గుచ్చి లాగి గంతులు వేసి ఇంకా చివరికి ఏ పొజిషన్కి తీసుకెళ్తాడు తెలుసా, ప్రతి శోధనను ముగించేంత వరకు మనల్ని మట్టు పెట్టి తర్వాతనే వాడు వెళ్తాడు. అందుకే చివరిగా ఒక వచనాన్ని చూపిస్తాను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. తిమోతికి రాసిన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని. యేసుక్రీస్తు వారిలాగే ఈయన కూడా మంచి పోరాటం పోరాడినాడు. మధ్యలో శరీరం చాలా ఇబ్బంది పెట్టింది ఈయన. అపవాది ఒక నియమాన్ని పెట్టింది, పాప నియమాన్ని. ఆ ముళ్ళును బట్టి చాలా బాధపడ్డాడు. చాలా శరీరం ఇబ్బంది కలగజేస్తుంటే తట్టుకోలేకపోయినాడు. ఇంకా శరీరాన్ని నల్లగొట్టి దాన్ని లోపరుచుకున్నాడు. అలాగే మనకు అభ్యంతర కారణంగా ఉండే వాళ్ళు ఎవరైనా సరే, మన శరీరమైనా సరే, మన చుట్టూ ఉన్న ఏదైనా ఒక పని అయినా సరే, ఒక వ్యక్తి అయినా సరే, ఎవరైనా మనుషుల సంగతులు ఆలోచించి మనల్ని దేవుడి నుంచి దూరం చేసి అపవాది వైపు తిప్పటానికి వాడు చాలా ట్రై చేస్తాడు. ఇలాగ చాలా పోరాటాలు ఉంటాయి. మనము దేవుని పని అనుకోలేదనుకో, దేవుని కోసం బ్రతుకుదామనే నిర్ణయం బాగా గట్టిగా తీసుకోకలేదనుకో, మనం అలాగ వదిలేస్తా ఏం కాదులే, ఇదొక్కసారిలే అనుకొని మనం వెళ్తున్నాం అనుకో, వాడు మాత్రం వాడితో పోరాటంలో మనం ఓడిపోతున్నట్టు లెక్క. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు పౌలు గారు కూడా తను చనిపోవటానికి ముందు చెప్తున్నమాట. యేసుక్రీస్తు వారు లాగే ఈయన కూడా ఏమంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా కొరకు నా పరుగు క్షమించాలి. ఏమంటున్నాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే
వాటిని జయించేసినాడు, పోరాటంలో వాడిని జయించేసినాడు, పరుగులో కడముట్టించేసినాడంటే ఇంకా బహుమానం పొందే స్థితికి వెళ్ళిపోయినాడు. కాబట్టి చెప్తున్నాడు ఏమని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అని. అంటే మనము చివరి దినము వరకు వీడితో పోరాటం ఉంటానే ఉంటుంది. మనం పరిగెడుతుంటే మనతో పాటు పరిగెడుతూనే ఉంటాడు. కొన్నిసార్లు మనతో పాటు పరిగెడుతూ మనల్ని క్రాస్ చేసి మనకంటే ముందుగా వెళ్ళి మనకు అడ్డం వేస్తుంటాడు. ఎలాగా? యేసుక్రీస్తు అంతటి ఆయన్ను ముందుకెళ్ళి పేతురులోకి వెళ్ళిపోయి చెయ్యి పట్టుకొని గద్దించినాడంటే, సాతానా నా వెనుకకు పో అన్నాడంటే, యేసుక్రీస్తునే ఓవర్టేక్ చేసి క్రాస్ చేసి ముందుకెళ్ళినాడంటే ఆలోచించండి. పౌలు గారిని కూడా క్రాస్ చేసి శరీర విషయంలో ఇబ్బంది పెట్టి ముందుకెళ్ళినాడు. అలాంటిది నిన్ను నన్ను కూడా చచ్చిపోయేంత వరకు వీడు వెంటాడుతూనే ఉంటాడు. చావుకు ముందు రోజుకంతా మనం ఈ స్థితికి చేరుకోగలగాలి. యేసుక్రీస్తు వారు ఒక్కసారి ఆ స్థితికి వెళ్ళిన తర్వాత అన్నాడు, ఏమన్నాడు? ఈ లోకాధికారి వస్తున్నాడు, నాకు వానికి సంబంధం ఏమీ లేదు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు, నాతో వానికి సంబంధం ఏమీ లేదన్నాడు. మనం కూడా ఆ స్థితికి ఎప్పుడు వెళ్తాం తెలుసా? ఈ శరీరాన్ని నల్లగొట్టుకొని మనుషుల సంగతులు ఆలోచించకుండా. మనుషుల సంగతులు అంటే ఎలాగా? మనకి ఏదైనా కష్టం కలిగింది అనుకో, ఇంత కష్టం వచ్చింది, ఏదో ఒక విధంగా ఈ శరీరానికి సుఖం కలగటానికి ఫలాన్ని కొనాలా. ఉదాహరణ, మన పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? కష్టపడి ఏదో ఒక విధంగా మనకు ఉన్న దాంట్లో దేవుని సేవ చేసుకుంటా వెళ్ళిపోతుంటాం. ఉదాహరణకు బైక్ మీద వెళ్తున్నాం అనుకో, ఎండ భయంకరంగా ఉంది, నువ్వు దేవుని సేవ కదా చేసేది, ఏం కాదులే ఒకసారి ఏం చేయి, కారు కొనుక్కో, హ్యాపీగా త్వరగా వెళ్ళి రావడానికి బాగుంటుంది, రాత్రి అయినా కూడా వెళ్ళి రావడానికి బాగుంటుంది అని చెప్పేసి ఏదో ఒక విధంగా కారు తీసుకున్నాం అనుకో, సరిపోతుంది. ఇంకా ఈఎంఐ కట్టి కారు ఇస్తాడు కాబట్టి తీసుకో, దేవుని సేవే కదా, ఏదో ఒక విధంగా దేవుడు సాయం చేస్తాడులే, ఏం కాదులే అంటది. ఒక్కసారి అది తీసుకున్న తర్వాత ఎట్లుంటుంది తెలుసా? నెల ఈఎంఐ వచ్చేస్తుంటుంది. ఈఎంఐ వచ్చేస్తుంటే 10,000, 15,000, 20,000 ఇంకా కట్టేసేయాలి. కట్టేసే టయానికి ఇంట్లో ఏదో ఒక కష్టం వస్తుంది, ఇంట్లో ఎవరో ఒకరికి ఆరోగ్యం బాగాలేకుండా పోతుంది, ఏదో ఒక సమస్య పెడుతుంది, పెట్టేసి డబ్బు ఏదో ఒక విధంగా మన కష్టార్జితం దెబ్బతినేలాగా చేస్తుంది. చేసి లోపల ఏమైపోతుంది? ఇంకా ఓటి చేయి, ఇంకా కష్టపడు, నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయి, పలానా చోటికెళ్ళు, పలానా పని చేయి, ఏదో ఒక విధంగా దీని నుంచి బయటపడు ముందు, తర్వాత నువ్వు దేవుని సేవ చేయి. అంటే మనుషుల సంగతుల్లో మనల్ని పెట్టేసి ఏం చేస్తుంది? దేవుని పనిని రెండవదిగా పెడుతుంది. అంటే మొదట ఆయన పనిని తీసేసి ఇది జరగని తర్వాత దేవుని పని చేద్దు, కానీ ఇది చేసినావు అనుకో బాగా లాభం వస్తుంది, ఖచ్చితంగా నువ్వు దేవుని పని చేద్దు కానీ అని మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ఏదో ఒక విధంగా మనలో ఆలోచన పుట్టిస్తుంది, తలంపు పుట్టిస్తుంది. మనకు పుట్టలేదో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో తలంపు పుట్టిస్తుంది. అంటే మనల్ని ఓవర్టేక్ చేసి వాళ్ళ ఆలోచన చెప్తారు, మనల్ని ఓవర్టేక్ చేసి మనం దేవుని పని చేయకుండా ఏదో ఒక విధంగా అడ్డుపడతారు. అయిపోయింది, ఇంకా లొంగామా. అందుకే చివరి వరకు మనుషుల సంగతులను ఆలోచించకుండా దేవుని సంగతులను ఆలోచించుతుంటూ ఇంకా మొండైనా సరే, ఇంకా ఎట్టయినా సరే దేవుని పని చేయాలని నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళామా ఖచ్చితంగా వాడిని జయించగలం. ఇలాగా చివరి శ్వాస వరకు మనం ముందుకెళ్తుంటే మనం కూడా మన పరుగును కడముట్టించేంత వరకు మంచి పోరాటం పోరాడగలం. లేకపోతే వాడి చేతిలో ఓడిపోతాం, పరలోకం దక్కదు, నీతి కిరీటం దక్కదు. ఆలోచించండి. కాబట్టి సాతాను జయించడం ఎలాగా? మనుషుల సంగతులను ఆలోచించకుండా దేవుని శక్తిని ఆశ్రయించి. దేవుని పనిలో శ్రమ వస్తుందా? ఆ శ్రమలో ఈ శ్రమ కలగకూడదు అనుకొని మనం ఇంకొక దానికి వెళ్ళామా దెబ్బతిన్నట్టే. ఆ శ్రమ వచ్చినప్పుడు మనకు యేసుక్రీస్తు వారు ఏం చెప్పినాడు? ఈ శ్రమ కలిగింది, ఈ ఇబ్బంది కలిగింది, ఈ అవమానం కలిగిందంటే పరలోకంలో ఫలం కలిగింది కాబట్టి ఆనందించమన్నాడు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. సాతాను జయించడం ఎలాగా? శ్రమ కలిగినప్పుడు ఆనందాన్ని లక్ష్య పెట్టామనుకో, అంటే పరలోకంలో మాకు ఫలం ఎక్కువైందని. ఆ శ్రమ నుంచి తప్పించుకోవటానికి మనుషుల ఆలోచనలోకి వెళ్ళి అపవాది యొక్క ఉచ్చులో చిక్కుపడం. కాబట్టి
ఆలోచించండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. అపవాది వాడిని జయించటం ఎలాగో యేసుక్రీస్తు వారి జీవితంలో కనపడింది. ఆయన వాక్యం చెప్పేటప్పుడే ఆయన తల్లి సహోదరులు వెలుపల నిల్చుంటారు మాట్లాడాలని. వాక్యం మానేసి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళిపోయినాడా, అయిపోయినట్టే. అంటే వాక్యానికి రెండవ ప్రాధాన్యత ఇచ్చినట్టు. ఆయన వాక్యం చెప్పేటప్పుడే వాక్యం చెప్పనీయకుండా ఆటంకపరిచి వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి మధ్యలో నిలబెట్టి ఇదిగో ఈమె అని మాట్లాడిస్తారు. వాళ్ళకు సమాధానం చెప్పినాడా? వెంటనే తిరిగి చూసి వాళ్ళని ఏదో ఒకటి వెంటనే కోపంతో ఏదో ఒకటి అన్నాడా, అయిపోయినట్టే. ఇలాగా చాలాసార్లు మనల్ని దెబ్బతీయడానికి ట్రై చేస్తుంది. అందుకే మనం దేవుని పనిలో అనుకున్న తర్వాత దాన్ని కడముట్టించేంత వరకు, ఆ పరుగును కడముట్టించేంత వరకు మనుషులలాగా, లోకస్తులలాగా, లోకస్తులలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అలాంటి ఆలోచనలతో సులువుగా చిక్కులు పెట్టే పాపాల దగ్గరికి వెళ్ళిపోయామా, వాడు మనల్ని చిక్కించుకుంటాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపాలు అన్నాడు. అంటే అదే మందు చెప్పాడే, ఏమని? ఉరులు ఒగ్గుతాడు, చిక్కించుకుంటాడు, గాలం వేస్తాడు, గుచ్చి లాగుతాడు, వలలేస్తాడు, కూర్చుకుంటాడు. ఇలాంటి పనులన్నీ చేస్తాడు. ఎలాగా? మనకు మంచి చెప్పినట్టే ఆలోచనలు చెప్తాడు. అదే ప్రమాదకరమైనది. దాన్ని పసిగట్టాలి. ఎలాగా? వాక్యం బాగా చదవాలి, లేకపోతే అస్సలు తప్పించుకోలేమండి. వాక్యం మనకు బాగా తెలియాలి. ఎంత కష్టం వచ్చినా కూడా వాక్యాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. వాక్యాన్ని మాత్రం బాగా వింటూ నేర్చుకోవాలి. లేకపోతే అస్సలు వాణ్ణి జయించడం చాలా కష్టం. ఎందుకు? వాక్యం ఎంత బాగా నేర్చుకుంటే అంత బలవంతులమైతేనే వాడి తంత్రాలు తెలుసుకుంటాం, వాడిని పట్టగలుగుతాం. వాడు మనుషులలో పుట్టించే ఆలోచనలను, తలంపులను మనం పట్టగలుగుతాం. లేకపోతే దేవుని సంగతులు మనకు తెలియవు. వాడి చిక్కులో పడిపోతాం, వాడి గాలానికి దొరికిపోతాం, వాడి వలలో కూర్చుకొని పడిపోతాం. వాడు గంతులేస్తాడు, దేవుడు మాత్రం బాధపడతాడు, మనం మాత్రం పరలోకానికి వెళ్ళలేము. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. సాతాను జయించటం ఎలాగా అన్న పాఠాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాను. ప్రేమ స్వరూపుడు మా కన్న తండ్రి, సాతాను యొక్క గూఢమైన సంగతులను బయట పెట్టడానికి యేసుక్రీస్తు వారి జీవితంలో రాయబడిన విషయాలను కొద్ది నిమిషాలు మేము ఆలోచించాం, నేర్చుకున్నాము. మా జీవితాల్లో కూడా మాతో కలిసి పరిగెడుతున్నాడు, మమ్మల్ని దాటి ముందుకెళ్ళి మమ్మల్ని అభ్యంతరపరుస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో వాడిని జయించటానికి మాకు మంచి వివేకమును, తెలివిని, జ్ఞానాన్ని దయచేయండి. సర్వాంగ కవచాన్ని మాకు దయచేయండి. మా పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడును ధరించుకొని అడుగడుగు వాడి తల మీద వేయగలిగే శక్తిని, సామర్థ్యాన్ని దయచేయమని, వాడిని శీఘ్రంగా మా పాదముల కింద చిదదొక్కించుమని ప్రాధేయపడుతుంది. ఈ మాటలు తెలియక మీ వాక్యం దగ్గరికి వచ్చిన వాళ్ళు, సత్యం దగ్గరికి వచ్చిన వాళ్ళు, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని ఎన్నో విధాలుగా గాలాలు వేశాడు, ఉరులు ఒగ్గాడు, వలలు వేశాడు. వాటికి చిక్కుబడి చాలామంది మిమ్మల్ని బాధ పెడుతున్నారు, వాడు మాత్రం గంతులు వేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని మేము రక్షించుకుంటూ అత్యంత భయంకరమైనటువంటి నిత్యాగ్నిలోకి పోవటానికి జోగుతున్న వారిని రక్షించగలిగే జ్ఞానము, వివేకము, శక్తిని మాకు దయచేయమని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్నంతటిని చక్కగా జరిగించటానికి మీ సహాయాన్ని మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. సెలవు.